రెండు కలిపితే ఎంత? 10 నిమిషాలు. అది కాదు సార్, మీరు ఇచ్చింది 5 నిమిషాలే కదా సార్. 5 కలిపితే ఎంత? 10. అది సార్ సూపర్ సార్, ఐ లవ్ యూ సార్. కానీ వాడు వస్తాడు సార్ ఇప్పుడు. చచ్చినాడు. ఏ? ఎందుకంటే చార్మినార్ ఆపోజిట్ గా రిలయన్స్ మార్కెట్ లేదు, ఈ రిలయన్స్ మార్కెట్ ఆపోజిట్ గా చార్మినార్ లేదు. సూపర్ ఐడియా, మనం కూడా వాడేయచ్చు. ఏమనుకుంటున్నాడు అసలు? టైం చెప్పిన వాడు ప్లేస్ కూడా చెప్పాలి కదా, పైగా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశాడు. ఎక్కడికైనా వెళ్తాం? ఎక్కడుంటాడో నాకు తెలుసు. కూర్చో. ఆహా, వాట్ ఏ టైం సెన్స్. నీకు అసలు సెన్స్ ఉందా? ప్లేస్ చెప్పకుండా ఎలా వస్తావు అనుకున్నావు? చెప్పగానే వచ్చారు కదా. ఓకే, ముహూర్తం దాటే వాళ్ళు బోట్ ఎక్కారు. రండి. తీసుకో. ఏ ఈసారి స్టాప్ వాచ్ నాది వాడదాం. ఓకే, మన అలాగే వచ్చి రాలి. స్టార్ట్. ఓకే, నాది ట్రూ లవ్ కాదు అంటున్నావు కదా, ఈసారి నువ్వే డిసైడ్ చేయి. ఈ రెండిట్లో ఒకటి పట్టుకో. ఇందులో ట్రూ లవ్ అని వస్తే నా ట్రూ లవ్, లేకపోతే కాదు. ఓహో, ట్రూ లవ్ కాదని వస్తామని భయపడుతున్నట్టుంది. చూసావా, ట్రూ లవ్ నువ్వే ఒప్పుకున్నావు. ఆ చేయి చూపించు. చూపించమను. చూపించు. ఏంటి చీటింగ్? ఇది నా ట్రూ లవ్, ఇది నీ ట్రూ లవ్. అయినా మంది ట్రూ లవ్ అయినప్పుడు కాదని అలా రాస్తాను చెప్పు. టెల్యా. ఏ స్మాల్ బ్రేక్. యా, ఐల్ బి బ్యాక్. హలో సార్, నేను గిరి. సిగ్గులేదు రాళ్ళు చెప్పడానికి. యదవ, సన్నాసి, టుంబ్రి. తుమ్రియా? అయినా అసలు ఎందుకు ప్రేమించావురా? ప్రేమ? నేను ప్రేమించడం ఏంటి సార్? నర్మాయ్, అయినా అసలు ఒక మగాడు ప్రేమ అనే పదం వాడాలంటే ఎన్ని క్వాలిటీస్ ఉండాలి తెలుసా నీకు? ఖర్చు ఉండాలి, ఒరిజినాలిటీ కావాలి, సిన్సియారిటీ ఉండాలి, అబోవ్ ఆల్ అమ్మాయి నవ్వించాలి, నమ్మించాలి, షాపింగ్ తీసుకెళ్ళాలి, గిఫ్ట్స్ కొని పెట్టాలి, అట్లీస్ట్ పేరన్నా బాగుండాలరా. బానే ఉంది కదా సార్. గిరి, యాదగిరి. తొక్కలో గిరి ఏంట్రా గిరి అసహ్యంగా? నా పేరు చూడు, గణేష్. ఎంత క్యూట్ గా, స్వీట్ గా, అమ్మాయికి నచ్చేలాగా, చూస్తే టచ్ చేసేలాగా. సార్, డబ్బులు లేవు సార్. కాయిన్ బాక్స్ నుంచి మాట్లాడుతున్నారు సార్. మీరు ఒకసారి నాకు దొరికేస్తే మహాదేవ్కి అప్పు చెప్పి మా ఊరు వెళ్ళిపోతాను సార్. సార్, కనీసం మీ కరెక్ట్ అడ్రస్ అయినా చెప్పండి సార్. కరెక్ట్ అడ్రస్ కావాలి అంతే కదా, రాసుకో. అలాగే సార్, చెప్పండి సార్. హలో 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 హలో. ఓకే, ఐమ్ బ్యాక్. లెట్స్ కంటిన్యూ. నువ్వు చీటింగ్ చేస్తున్నావు, దీన్ని మేము ఒప్పుకోం. వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకో. అది కాదు. సారీ 1 మినిట్ అయిపోయింది, నేను ఇంకేం మాట్లాడను. మీరు చెప్పాలనుకుంటే నెక్స్ట్ మినిట్ లో చెప్పుకోండి. ఓకే, బాయ్. అసలు టైం మనం వాడికి ఇచ్చామా, వాడు మనకిచ్చాడే? అన్నట్టు మన టైం చెప్పలేదు, నన్ను ప్లేస్ చెప్పలేదు ఫీల్ అంటున్నారు. రేపు డెక్కన్ పార్క్ 5 o'clock షాప్ బీ దే. హాయ్. 5 o'clock మీట్ అవుదామని 4 ఎందుకు రమ్మన్నావురా? ఊరికే టైం పాస్ అవుద్దని. ఏంటి? ఎవరైనా చూస్తూ బాగుండదు. ఓ, చూడకపోతే పర్లేదా? నిన్ను ఓకే ఓకే. ఇది కూడా గంట ముందు వచ్చిందేంటి? హలో, ఎక్కడున్నావే? ఎక్కడున్నావే? ట్రాఫిక్ లో ఉన్నాను. ట్రాఫిక్ సౌండ్ వినిపించట్లేదా? కాదు, అతను 5 o'clock రమ్మని చెప్పాడుగా. ఇంకో గంట ఉంది కదా, బాయ్. దొంగ మొహంది ఎలా అబద్ధాలాడుతుందో చూడు. హలో ఎక్స్క్యూజ్ మీ, మీరు గణేష్ లవర్ కదా? వీడియో చూడండి. నేనండి గణేష్ ఫ్రెండ్ ని, గుర్తుపట్టలేదా? అదేనండి ఆ రోజు ఆఫీస్ లో
గుడ్ హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్, పిజ్జా కార్నర్, ఒరే కెలకొద్దురా. థియేటర్. గుర్తుపట్టలేదా? చెత్తదవా, మర్చిపోయినా క్రికెట్ ఆదవా. నన్ను చూసే ఫోన్ చేసావు కదా. ఓ సో ఇద్దరు కలిసి నన్ను టెస్ట్ చేస్తున్నారా? హలో హలో హలో, మీ ఇద్దరు గొడవలకు నన్ను లాక్కండి. యు కౌంట్ ఆన్ స్టార్ట్స్. హే, నేను 5 కన్నాను, ఇప్పుడు 4 అయింది. స్టార్ట్. చూడు దీపా, తను బాగా కోపంగా ఉంది. సో ఇప్పుడు నేనేం చెప్పిన ఎక్కదు. అందుకే ఈ ఒక్క నిమిషం తను గిఫ్ట్గా ఇచ్చేసానని చెప్పి పండగ చేసుకోమని. ఈ గణేష్ ఆ దివ్య కోసం ఈ ఒక్క నిమిషం త్యాగం చేశాడని చరిత్ర పుటంలో నిలిచిపోద్ది. అచ్చాలి నాకు. ఏ డోంట్ లుక్ యా. ఆ కేక్ తీసుకుని టెర్రస్ మీదకెళ్ళి వాటర్ ట్యాంక్ మీద కూర్చుని పైకి చూస్తే స్కై ఫుల్ ఆఫ్ స్టార్స్. కిందకి చూస్తే అక్కడక్కడ సిటీ లైట్స్, ఒక స్టార్స్ ఫీల్డ్. సరిగ్గా 12ంటికి కేక్ కట్ చేసి ఫస్ట్ నువ్వు నాకు తినిపించు, తర్వాత నేను నీకు తినిపిస్తాను. అప్పుడు క్రీమ్ ఇక్కడ అంటుకుంటుంది కదా. నేను నీ కళ్ళలోకి చూస్తాను, నువ్వు నా కళ్ళలోకి చూడు. అలా నేను నిన్ను కిస్ చేయడానికి రాగానే నువ్వు నీ రైట్కి వెళ్ళాలి. రమేష్, ఏంటమ్మా? నాకు నా తమ్ముడుకున్న గొడవలు అహంకారాల వల్ల దివ్య పెళ్లి లేట్ అవడం నాకు ఇష్టం లేదురా. అందుకే మామయ్యతో మాట్లాడు. అలాగే. ఇదిగో ఏమైంది పెద్దమ్మా, ఇంత అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేసా? నీకు గణేష్ పుట్టినరోజు కన్నా బాస్కెట్బాల్ ప్రాక్టీస్ ఎక్కువైపోయిందా? తన బర్త్డే కదా, మరి నువ్వు పక్కన ఉండద్దా? గణేష్ ఇక్కడికి వచ్చాడా? ఉమ్. ఎక్కడున్నాడు గణేష్? హాయ్. నువ్వు ఇలా చేస్తావనుకోలేదు. నేనేం చేశాను? ఆహాహాహా. చేయాల్సిందంతా చేసేసి ఏం తెలియనట్టు ఎలా అడుగుతున్నాడు చూడు. నాకు కాంపిటీషన్ ఉంది, ప్రాక్టీస్ కి వెళ్ళాలి, ఈవినింగ్ తొందరగా వచ్చేస్తాను, పెద్దమ్మ దగ్గరికి వెళ్దామని పక్కనే కూర్చోపెట్టుకుని చిలక్కి చెప్పినట్టు గంట చెప్పాను. చెప్పానా లేదా? చెప్పావు. చూడు, ఇంత చెప్పినా నీ దగ్గరికి వచ్చి నా మీద కంప్లైంట్ చేస్తున్నాడు. నేను కంప్లైంట్ చేయలేదు. నువ్వు మాట్లాడుకు. నేను మాట్లాడతాను. మాట్లాడు. నువ్వేం మాట్లాడు? హ్యాపీ బర్త్డే. గట్టిగా చెప్పు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్. ఏంటి పెద్దమ్మ అలా చూస్తున్నావు? ఏం లేదు, మనసులో ఇంత ప్రేమ పెట్టుకుని పొద్దుట్నుంచి అంత దూరంగా ఎలా ఉన్నావా అని. చెప్పాను కదా పెద్దమ్మ. అయినా నా పుట్టినరోజు కన్నా కాంపిటీషన్ ఎక్కువైంది నీకు. ఏంటి? ఏం లేదు. చెప్పింది కదా, ఇంకా కోప్పడితే ఎలా చెప్పు? మరి నా కోపం వచ్చింది. నువ్వు వెళ్ళు పెద్దమ్మ, ఆ కోపం నేను తీరుస్తాను. సరే, మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను వస్తాను. పెద్దమ్మ ఉండొచ్చు కదా ప్లీజ్. అక్కర్లేదు పెద్దమ్మ, నువ్వు వెళ్ళు. దివ్య యాక్చువల్లీ నేను పెద్దమ్మతో ఏం చెప్పలేదు.
ఏంటి కొత్త ప్లానా? పెద్దమ్మని అడ్డు పెట్టుకుని నా లైఫ్ లోకి రావాలని కొత్త ప్లానా? ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా నీకు? ఎందుకు గణేష్ లవ్ లవ్ నా వెనకాల పడుతున్నావు? అసలు లవ్ అంటే ఏంటో తెలుసా నీకు? నమ్మకం. అది నీ మీద నాకు లేదు. గణేష్, మన ఒక మనిషిని ప్రేమిస్తే ఏం చెప్పకపోయినా వాళ్ళ గురించి తెలుస్తుంది. నా గురించి నీకేం తెలుసు? అట్లీస్ట్ నా ఫోన్ నెంబర్ తెలుసా? నీ ఫోన్ నంబర్ 9177213676. ఫోన్ చేసిన ప్రతిసారి హలో దివ్య అంటావేమో అని చూసేదాన్ని. నువ్వు హలో ఎవరు అనేవాడు. నాకే కలర్ ఇష్టమో తెలుసా నీకు? తెలీదు. నీకు బ్లూ అంటే ఇష్టం, నాకెవరంటే ఇష్టం, ఎలా ఉంటే ఇష్టం, నా చదువు ఏంటి, అంబిషన్స్ ఏంటి, ఇవేవీ తెలీదు నీకు. అయినా కూడా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావంటే నమ్మేయాలి, అంతేనా? నమ్మలేను గణేష్. ఇదంతా కాదు. నీకేం కావాలో చెప్పు. చెప్పు, నీకేం కావాలి? నాకు ఇప్పుడు 5th మినిట్ కావాలి దివ్య. నువ్వు నాకు ఇచ్చిన 5 నిమిషాల్లో నా ఆఖరి నిమిషం నాకు ఇప్పుడు కావాలి. ప్రేమించడానికి నీకు 1000 కారణాలు కావాలి దివ్య, నాకు ఒక్కడు కూడా అక్కర్లేదు. నేను నిన్ను ప్రేమిస్తున్నానంతే. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు దివ్య. ప్రేమించట్లేదు. ప్రేమిస్తున్నావు. ప్రేమించట్లేదు. ప్రేమించకపోతే ఫస్ట్ మినిట్లో నేనేం చెప్పాలనుకున్నానో చెప్పకుండానే నీకు ఎలా తెలుసు చెప్పు. ప్రేమించట్లేదు నొప్పుకుంటాను. నచ్చకపోయినా ఫిష్ మార్కెట్కి ఎందుకు వచ్చావు చెప్పు. ప్రేమించట్లేదు నొప్పుకుంటాను. చెప్పకపోయినా సరిగ్గా నన్ను ప్లేస్కి ఎలా వచ్చావు చెప్పు. నేను రమ్మన్న టైం కన్నా గంట ముందు ఎందుకు వచ్చావు చెప్పు. నువ్వు నాకు ఇచ్చిన 1 నిమిషం కోసం 23 గంటల 59 నిమిషాల నా ఫోన్ కాల్ కోసం ప్రతి క్షణం ఎందుకు ఎదురు చూసావు చెప్పు. నిన్న రాత్రి మేడ మీదకి వచ్చి నన్ను ఒంటరిగా చూసి కన్నీళ్ళు ఎందుకు పెట్టుకున్నావు చెప్పు దివ్య. అప్పుడు నన్ను ప్రేమించలేదు నొప్పుకుంటాను. ప్రేమించానని చెప్పి మోసం చేశానంటున్నావు. ప్రేమించట్లేదని చెప్తూ నువ్వేం చేస్తానో దివ్య. ఇప్పుడు నేను నిన్ను అడుగుతున్నా, నీకేం కావాలి? నా ప్రేమ నిజం, నువ్వు నమ్మాలి, నమ్మించాలి, అంతే కదా? ఇది చాలా ప్రాణం కూడా కావాలి. స్టాప్ స్టాప్. బైక్ ఆపు. ఓ బర్త్డే గిఫ్ట్, ఫస్ట్ కేస్ ఎక్కడేగా? ఈచే కదా, ఈచే. దానికోసం కాదు, ఇంకెవరినైనా కన్విన్స్ చేయడానికి ఈ చేయి కూడా కోసుకున్నావేమో నేను చూస్తున్నా. ఏంటి నమ్మేశావా? నువ్వు చేయి కోసుకోగానే జరిగింది మర్చిపోయి మళ్ళీ నిన్ను ప్రేమించేస్తాననుకున్నావా? పెద్దమ్మ బాధపడకూడదని నేను ఒక్క క్షణం నటిస్తేనే నీకింత బాధగా ఉంది. ప్రేమించినట్టు నటించి నన్ను అన్నాళ్ళు మోసం చేశావు. నాకెంత బాధగా ఉండాలి? అలా ఎందుకు చేసావు, ఇలా ఎందుకు చేసావని నువ్వు అడిగిన ప్రతి ప్రశ్నకి నా దగ్గర సమాధానం ఉంది. కానీ నీకు చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఐ హేట్ యు. ఐ హేట్ యు. నీకిచ్చిన 5 నిమిషాలు అయిపోయింది. ఇక లైఫ్ లో నన్ను డిస్టర్బ్ చేయవనుకుంటున్నాను. బాయ్. వాచ్మెన్ దివ్య వచ్చిందా? రాలేదు సార్. వాళ్ళ మావయ్య ఫ్యామిలీ కూడా వచ్చి వెయిట్ చేస్తున్నారు. పిలవగానే వచ్చినందుకు నాకు సంతోషంగా వద్దురా. అదేంటక్క నువ్వు అలా అంటావు? నువ్వు ఎప్పుడు పిలుస్తావా అని ఎదురు చూస్తున్నాను. ఇంతకీ కాళ్ళు ఎక్కడరా? అది వచ్చేస్తుంది మాయా. ఏ దివ్య, నేను మన గురించి మాట్లాడడానికి రాలేదు, నీ లైఫ్ గురించి మాట్లాడడానికి వచ్చాను. దివ్య నన్ను యాక్సెప్ట్ చేయమని అడగట్లేదు. నా మీద ఉన్న కోపంతో ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదని చెప్తున్నాను. దివ్య ప్లీజ్, మనం కోపంలో తీసుకునే డెసిషన్స్ కరెక్ట్ గా ఉండవు. నువ్వు చాలా కోపంగా ఉన్నావు. దివ్య, ప్రేమ పెళ్లి ఒకటి కాదు దివ్య. ప్రేమలో తేడా వస్తే ఇద్దరు జీవితాలు ఎఫెక్ట్ అవుతాయి, కానీ పెళ్లిలో తేడా వస్తే చాలా మంది జీవితాలు ఎఫెక్ట్ అవుతాయి. దివ్య ప్లీజ్, దివ్య ఆగు. దివ్య దివ్య ప్లీజ్, నేను చెప్పేది విను. దివ్య, నేనేం ప్రేమించింది అబద్ధం అంటున్నావు సరే, కానీ నువ్వు నన్ను ప్రేమించావన్నది నిజం కదా.
సార్ కొంచెం పర్సనల్ ప్రాబ్లం సార్ ప్లీజ్. దివ్య నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో ప్లీజ్. రాకేష్ లే అమ్మేది తమ్ముడు? బయలుదేరండి. ఏమైందిరా? నీ కూతురు ఎక్కడే? ఫోన్ చేశాను మాయా వచ్చేస్తుంటుంది. ఏంట్రా వచ్చేది ఇస్త్రాగులు కట్ట పైన వెళ్ళి చూడు ఎవరితోడో సరసాలాడుతుంది. మావయ్య. అక్క నా మీద ప్రేమతో పిలిచావనుకున్నాను, నీ కూతురు ఎవరితోడో లేచిపోతుందని భయంతో పిలిచావని ఇప్పుడు తెలిసింది. భలే పెంచావక్క. ఏంటే కథలో దిమ్మలాగా పదా రారా రండి. పెంచాను కూతుర్ని, మావయ్య. నేను పెంచాను కొడుకుని, మావయ్య, ఒక్క నిమిషం. ఇలాగే పెంచాను. నువ్వు పొరపాటు పడుతున్నావు మాయా, అలాంటిదేం లేదు. దివ్య ప్లీజ్ చెప్పు. చూడు రమేష్, అయ్యో సార్ సార్ తంత పెయిన్ లేదు సార్. ఎవడరా చెప్పడా? ఎవరు మీరు? మిమ్మల్ని అన్నకి నేను ఫోన్ చేశాను, నేనే వద్దాం అనుకున్నా. నీకు ఇచ్చిన టైం అయిపోయింది. నిజంగా ఫోన్ చేసి చెప్పేసి కనీసం వినిపించుకోండి అయ్యా. నేను వదలమని చెప్పు. ఏంద్రా రోజుకో కొత్తగా చెప్తున్నావు. మీకు నమ్మకాలు లేకపోతే మీ అన్నకి ఫోన్ చేసి కనుక్కోండి. ఏంద్రా ఫోన్ చేసేది? నేను ఆయనతో మాట్లాడ చెప్పేది నిజం. మా అన్నయ్య వద్దండి. డబ్బు తీసుకున్న వాడు పారిపోతే మా అన్నయ్య ఏం చేస్తాడు? ఏంటిది? మాట్లాడుకుంటూ రౌడీస్ లా బిహేవ్ చేస్తున్నారు. ప్లీజ్ వదిలేయండి. చెప్తుంటే అర్థం చేసుకోరేంట్రా? You idiot rascals, you bloody third-rated fellows. ఆడి పేరు గణేష్ అంటన్నా. అదే అపార్ట్మెంట్ లో 802లో ఉంటాడు. టుటుడు 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 టు, టుడు టుడు టుటు, టుటుడు 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 టు. స్వీట్ ఓ స్వీట్ తీసుకోండి సార్. స్వీట్ న్యూస్. వాడి పేరు టోనీ బ్లేర్, 10 డౌనింగ్ స్ట్రీట్, లండన్. సార్ వాడు అసలు భారతీయుడే కాదు సార్, జెంటిల్మెన్. ఒక రకంగా చెప్పాలంటే అపరిచితుడు సార్. అయినా సరే వాడిని పట్టేసుకున్నాను సార్. మీ గురించి పూర్తిగా చెప్పాను సార్. బెదిరిపోయాడు, వణికిపోయాడు, ఫైనల్ గా పారిపోయాడు. ఇంకెప్పుడు ఇటు రానన్నాడు సార్. ఎప్పుడు? వాడే సార్. అప్పుడు మిమ్మల్ని చితక్ కొట్టాడే నా ఫ్యాను. పేరు గణేష్, ఎక్స్ప్రెస్ టవర్స్ 802 కొండాపూర్. ఎవరు సార్ అతను? అదే నిన్ను కాపాడాడే ఆ, నీ ఫ్యాన్. టుటుటు, టుటుటు, టుటుటు. ఆ. విన్నిపై నుంచి కింది దాకా కొట్టు. సార్ సార్ ఇది తీసుకుని వదిలేసింది సార్. సార్ సార్ రే బార్ లో